ఎప్పుడో 30 ఏళ్ల క్రితం డ్రైన్స్ కి శాశ్వత పరిష్కారం చూపిస్తూ చేస్తున్న పనులు సంతృప్తిగా ఉన్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. స్థానిక 13వ డివిజన్లో బుధవారం ఉదయం ఆయన పర్యటించి అక్కడ జరుగుతున్న డ్రైనేజీ పనులు పరిశీలించారు. సమీక్ష చేసిన అనంతరం ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ డ్రైన్స్ కి శాశ్వత పరిష్కారం చూపిస్తూ వేసిన పనుల పట్ల నిజంగా ఓ మంచి కార్యక్రమం జరుగుతుందన్న సంతృప్తి ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో శాశ్వత పరిష్కారంగా పనులు చేస్తున్నందుకు ప్రజలు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్యసేవ లేదా? ఎక్కడ ఉంటారు మీరు? నువ్వు పంచాయన 4:30కి ఆఫీస్కి తీసుకురా. చూడు ఎన్టీఆర్ చూడు, ప్రసాద్కి చేసి ఎన్టీఆర్ వైద్యసేవ ప్రతిదానికో పరిష్కారం ఉంటుంది. ఎలా చేయాలి చూద్దాం. నువ్వు 4:30 నీది బాధ్యత, తెలుసు కదా. విజిట్ చేయడం జరిగింది. జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా సమీక్షించడం జరిగింది. నాతో పాటు ఇన్ఛార్జ్ గారు వెలుగు కుమారి గారు, చిన్ని గారు, అర్బన్ హెల్త్ సెంటర్ చైర్మన్ మూర్తి గారు, అలాగే సీనియర్ నాయకులు బ్యాంక్ డైరెక్టర్ బుడ్డు రవి గారు, 13వ వార్డు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కుటుంబ సభ్యులు, అధికారులు అందరూ కూడా తిరగడం జరుగుతూ ఉంది. చాలా సంతృప్తినిచ్చే కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. అభివృద్ధి కార్యక్రమం చాలా అంటే చాలా సంతృప్తి. ప్రతి ఇంటి దగ్గర వాళ్ళు అంటున్న మాట ఒకటే, 30 సంవత్సరాల కిందట నిర్మించిన డ్రైన్లు ఈ రోజున మీ సహకారంతో వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తున్నందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ఈ కూటమిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అంటే 30 సంవత్సరాల కిందట వేసుకున్న డ్రైన్స్ గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గౌరవ కలెక్టర్ గారు కూడా వచ్చేసారు, ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టారు. అప్పుడున్న ఎంపీ ఒక 4-5 సార్లు షో వేసాడు ఇక్కడ ర్యాంప్ వాక్. అలాగే మంత్రుల్ని ఎవరో కూడా తీసుకొచ్చేసారు, చాలా మందిని వచ్చారు కొబ్బరికాయలు కొట్టడం. కొబ్బరికాయలు కొట్టి 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 రోడ్డు పాడైంది, కానీ పని ప్రారంభించుకోలేకపోయారు. ఇప్పుడు మేము చేస్తున్నాం. దాంతోపాటు ఇప్పటికే ఈ వార్డులో సుమారు 60 లక్షల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. 13వ వార్డులో పక్కనే ఉంటుంది అంబేద్కర్ కమ్యూనిటీ హాల్. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే సుమారు 10 లక్షలు పెట్టి దాన్ని అంతా కూడా రెనోవేట్ చేసుకున్నాం. ఇక్కడ ఇంకోటి సచివాలయం ఎదుర్కొంటే ఒక కార్పొరేషన్ సైట్ ఉంది, దాన్ని కూడా G+1 కమ్యూనిటీ హాల్ కోసం 36 లక్షలతో అతి దగ్గరలో దాన్ని టెండర్ పిలుస్తున్నాం, అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. అంటే ఇది మధ్యతరగతి వాళ్ళు నివసించే ప్రాంతం, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలనంటే పెద్ద పెద్ద హాల్కి వెళ్ళి డబ్బులు కట్టుకునే పరిస్థితులు ఉండవు. దాన్ని దృష్టిలో పెట్టుకునే తెలుగుదేశం హయాంలో ఇలాంటి కమ్యూనిటీ హాల్స్ అన్నీ కూడా నిర్మించుకున్నాం. వాటిని సచివాలయాలు తీసేసుకున్నారు. సరే, మంచి పనే. తీసుకున్నవారు ప్రజలకి ఉపయోగపడే విధంగా ఎక్కడైనా కమ్యూనిటీ హాల్స్ ఒక్కటైనా మీరు నిర్మించారా? అందుబాటులో ఉన్న ఆ కమ్యూనిటీ హాల్నైనా సరే సంరక్షించుకున్నారా? దాన్ని జాగ్రత్తగా చూసుకున్నారా? ఏది లేదు, గాలికి వదిలేసారు. ఆ కమ్యూనిటీ హాల్ని మేమే సరి చేసుకున్నాం. ఇక్కడ మళ్ళా ప్రజల కోసం ఇంకో కమ్యూనిటీ హాల్ G+1 నిర్మించబోతా ఉన్నాం. ఏదేమైనా ఒకటే చెప్తా ఉన్నాం, కూటమి ప్రజలకి ఏది కావాలో అదే చేస్తా ఉన్నాం. మాకు నచ్చింది మేము చేసుకుంటూ వెళ్ళట్లా. ప్రజలకు అవసరాలను గుర్తిస్తా ఉన్నాం. అందుబాటులో ఉన్న నిధులతోటి ప్రజలకి సత్ఫలంగా ఏది ఇస్తాదో ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ప్రజలు ఇవన్నీ గమనించాలని తెలియచేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న నా పార్టీ కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరిస్తున్న ప్రజలకి, మరి ముఖ్యంగా సహకరిస్తున్న ప్రజలకి, ఎంతో ఓపికగా ఈ కార్యక్రమం చేస్తున్న కాంట్రాక్టర్కి, అధికారులకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే అక్కడ ఒక షెడ్ పడిపోయి ఉంది. మా తమ్ముడు అలాగే మా అమ్మ కూడా అడిగి ఉన్నారు. వాళ్ళకి చెప్పాం, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాదన్నాను. అది ఏదైనా సరే నేను చేసి పెడతాను.